హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య కంచర్ల. జర్మనీలో స్ప్రింగ్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క స్ట్రీట్, ప్రతి ఒక్క గార్డెన్ చెర్రీ బ్లాసమ్స్తో నిండిపోయి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. జర్మనీలో మేము ఉండే సిటీలో ఉన్న చెర్రీ బ్లాసమ్స్ని విజిట్ చేయడానికి వచ్చాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, మనం ఈ బ్లాసమ్స్ని చూసేద్దాం. ఈ చెర్రీ బ్లాసమ్ సీజన్ ఒక కామ్ అండ్ పీస్ఫుల్ వైబ్ని క్రియేట్ చేస్తుంది మనకు. చెర్రీ బ్లాసమ్స్ అంటేనే మన అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే దేశం జపాన్. జపాన్లో ఈ చెర్రీ బ్లాసమ్స్ ఆర్ సకూరా అనేవి ఒక కల్చరల్ సింబల్ లాగా ఉంటాయంట. అక్కడ ఈ సీజన్కి హనామి అని ఒక స్పెషల్ ట్రెడిషన్ ఉంటుందట. అంటే చెర్రీ బ్లాసమ్స్ని చూస్తూ నేచర్ని సెలబ్రేట్ చేయడం అనమాట. ఈ ఫెస్టివల్ జపాన్లో సెలబ్రేట్ చేస్తారు. జర్మనీలో ఈ ఫెస్టివల్ లేనప్పటికీ కూడా వైబ్ మాత్రం అలాగే ఉంటుందన్నమాట. ఆ సీజన్ అంతా అలా పీస్, బ్యూటీ అండ్ దట్ మ్యాజికల్ ఫీలింగ్ ఉంటుంది. సో పీపుల్ అందరు బాగా ఇక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు ఆ 2 వీక్స్. లోకల్స్ కానీ టూరిస్ట్ కానీ అందరూ ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే ఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్. ఈ చెర్రీ బ్లాసమ్స్ ఎందుకు ఇంత స్పెషలో తెలుసా? అవి అసలు మనకు చెప్పేది ఏంటి అంటే, లైఫ్లో చాలా మూమెంట్స్ టెంపరీ కదా, కానీ చాలా బ్యూటిఫుల్. అలాగే ఈ బ్లాసమ్స్ కూడా షార్ట్ లైఫే బట్ అన్ఫర్గెటబుల్ ఇంపాక్ట్ని ఇస్తాయి అన్నమాట. సో లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ని చెరిష్ చేయాలి కదా, బికాస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ వోంట్ లాస్ట్ ఫర్ ఎవర్. మేము విజిట్ చేయడానికి వచ్చిన ఈ ప్లేస్ అయితే ఎస్పెషల్లీ సిటీకి మధ్యలో ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజైతే ఈ చెట్ల కింద అందరూ పీపుల్ అందరూ వచ్చేసి అలా గ్యాదర్ అయిపోయి ఫుడ్ అండ్ మ్యూజిక్ అలా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ అయ్యేసరికి చాలా బాగుందన్నమాట. సన్సెట్ అండ్ ఈ చెర్రీ బ్లాసమ్స్ కంప్లీట్లీ బ్లూమ్ అయి ఉన్నాయి. సో ఆ వైబ్ అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో, ఒక డ్రీమ్ వరల్డ్లో ఫీల్ ఇచ్చేసాయి అనమాట ఈ ఫ్లవర్స్. అండ్ మాకైతే రియల్లీ చాలా అంటే చాలా లక్కీ టు విట్నెస్ దిస్ బ్యూటిఫుల్ సీజన్ అనిపించింది నాకు అసలు ఈ బ్లాసమ్స్ చూస్తుంటే. మీరందరూ కూడా ఈ బ్యూటిఫుల్ చెర్రీ బ్లాసమ్స్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇలాంటి ట్రావెల్ మెమరీస్ కోసం తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ జర్నీతో. అంటిల్ దెన్, బై బాయ్.